గారి మాటలు విందాము. సుధీర్ శ్రీరామ్ గారు విల్ స్పీక్ నౌ. ఏం చెప్పాలని హాయ్ అందామా, గుడ్ మార్నింగ్ అందామా, ఏం చెప్పినా మైక్ దగ్గర పెట్టుకొని చెప్పరా ప్లీజ్. యా ఇక్కడ కూడా డైరెక్షన్ వద్దులేరా. అందరికీ నమస్కారం అండి. ట్రిపుల్ ఇది నా ఫస్ట్ సినిమా అండ్ మీడియాతో కూడా నా ఫస్ట్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ థ్యాంక్స్ ఆల్వేస్ శివాజీ గారికి. ఎందుకంటే నేను పిచ్ డెక్ పంపించి కథ కూడా పూర్తిగా నెరేట్ చేయకముందే ప్రొడ్యూస్ చేస్తాను ముందుకు వచ్చారు ఆయన. సార్ ఆల్వేస్, అది మీకు తెలుసు, లైఫ్ లాంగ్ మీరు నా ఫస్ట్ ప్రొడ్యూసర్, ఫస్ట్ హీరో. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా తర్వాత కాస్టింగ్ దగ్గర నుంచి కానీ అండ్ టెక్నీషియన్స్లో కానీ అన్ని విషయాల్లో కూడా సార్ ఇన్వాల్వ్ అయ్యి చాలా నాకు హెల్ప్ చేశారు. సో అందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా లయ గారు, రోహన్, ప్రిన్స్ గారు, ధనరాజ్ అన్న, సో ఎవ్రీబడి, సో ప్రతి ఒక్కరు నాకు బాగా సపోర్ట్ చేసి బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ అండి ఎవ్రీబడి. సరే ఈరోజు వస్తే ఈ సాంగ్ విషయంలో మాట్లాడాలి అంటే ఈ సాంగ్ విషయంలో కూడా థ్యాంక్ యూ శివాజీ గారికి. సో బేసికల్లీ నా సినిమాలో సాంగ్ లేదని నేను నమ్మేవాడిని. బట్ శివాజీ గారు ఎప్పుడైతే ఇలాంటి ఒక సాంగ్ ఉండాలి, డెఫినెట్గా ఆడియన్స్కి ఒక చిన్న రిలీఫ్ ఉంటుంది అని చెప్పి నమ్మి ఈ సాంగ్ని ఆయన తీసుకొచ్చి సినిమాలో యాడ్ చేశారు. సో వన్స్ అది యాడ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, అంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఎప్పుడైనా. సో ఎందువల్ల ఆయన మాట అన్నారు, నేను ఫస్ట్ చాలా ఎందుకండి ఈ సాంగ్ అవసరం లేదు కదా మన సినిమాకి నేను చాలాసార్లు అన్నాను. కానీ బట్ సినిమా ఫుల్గా చూసిన తర్వాత అర్థమైంది. సో ఎందువల్ల ఆయన సాంగ్ అడిగారు. సో దాని నుంచి వచ్చేటువంటి ఒక రిలీఫ్ సినిమాలు ఎలా ఉంటుంది అనేది నాకు తర్వాత అర్థమైంది. సో దీని విషయంలో కూడా థ్యాంక్ యూ సార్. సో తర్వాత బోలే షావలి అన్న చాలా బాగా చేశారు మ్యూజిక్. ఇప్పుడు మీరు విన్నారు కాబట్టి మీకు అర్థమైపోద్ది ఎంత ఫన్నీగా ఉంది, ఎంత వైబ్ ఉంది దీంట్లోని. సో బేసిక్గా ఒక చిన్న వైబ్తో ఉన్న సాంగ్ కాబట్టి డెఫినెట్గా అందరికీ వర్కౌట్ అయిపోద్ది. రిత్విక్, మనోజ్, తర్వాత శివ కో డైరెక్టర్, నా టీం, డిఓపి టీం అందరూ, సందీప్, ఎవ్రీబడి నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ February 12th సో ఈటీవీలో వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఈ సాంగ్లో ఎంత వైబ్ ఉందో సినిమాలో మీకు అంతకన్నా ఎక్కువ వైబ్ ఉంటుంది. ఇందాక మంజుషా గారు అంటున్నారు రత్నమాలగా కనిపిస్తుంది అని. ఫస్ట్ 20 minutes మీకు అలాగే ఉంటుందండి, మీరు అలాగే ఫీల్ అవ్వండి. తర్వాత తెలుస్తుంది ఉత్తరా ఇంకా అది మీరు ఫీల్ చేసుకోండి. ఇంకా వీడు సైకో మిథులు అన్నాడు కదా, అది నెక్స్ట్ లెవెల్ అండి. పాపం ఈయన మాత్రమే సాంప్రదాయంలాగా చాలా పద్ధతిగా అలా ఉన్నారు. బట్ తర్వాత ఆయనలో కూడా కొద్దిగా చిన్న ఇది బయటకు వస్తుంది. సో డెఫినెట్గా ఆ క్యూట్ ఫ్యామిలీ అనేది లేదు, ఇంట్రెస్ట్ తీసుకొద్దాం సార్. ఎంత ఇలాగే ఉంటుందండి, సెట్ కూడా ఇదే, అందుకే ఇందాక ప్రిన్స్ అన్న అంటున్నారు. సో డెఫినెట్గా సినిమా బాగా వచ్చింది, చాలా బాగుంది, చూడండి మీ అందరికి నచ్చుతుంది. ఇంతకన్నా ఇప్పుడు ఏం చెప్పలేం, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కాబట్టి అక్కడ మాడదాం రిమైనింగ్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్. కాదు, ఈ సూపర్ హిట్ ఐకానిక్ కాంబినేషన్ని, పేరుని మీరు డైరెక్ట్ చేయబోతున్నారు అని కన్ఫర్మ్ అయిన మినిట్ వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అసలు ఎలా అనిపించింది? ఈ విషయం కూడా క్రెడిట్ అయింది అయిందేనా? బట్ అంటే ట్రూ డెఫినెట్గా ఏంటంటే నేను ఫస్ట్ వేరే యాక్టర్ తోటి వెళ్ళాను, సారీ పలానా యాక్టర్తో వెళ్దాము అంటే వద్దులేమ్మా నేను ఒక ఆప్షన్ ఇస్తానని చెప్పి ఇవి చెప్పారు. నిజంగా నేను ఫస్ట్ ఫీల్ అయింది ఏంటంటే ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదు అని. నిజంగా హిట్ పేరు తర్వాత సో ఇలాంటి వాళ్ళతో మనం చేస్తే బాగుంటుంది అనేది తర్వాత అనిపించింది. సో నేను ఇచ్చిన అన్ని నెరేషన్స్లో బెస్ట్ నెరేషన్ ఈవిడికి ఇచ్చింది. ఎలా అంటే నేను నెరేషన్ ఇస్తుంటే ఆవిడ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఎంత ఉందా దీంట్లో అనుకున్నాను. ఆయన అసలు ఎక్స్ప్రెషన్ లేకుండా విన్నారు. ఆయన అంటే వీడికి ఏంటి ఇప్పుడు ఇవ్వాలా, వీడికి సినిమా ఓకే అయిపోద్ది అనుకుంటాడేమో, ఆయన సైలెంట్గా అలా ఆయన అంతా అయిపోయి చేస్తున్నామమ్మా అన్నారు. ఇదేదో ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు కదా అనుకున్నాను. బట్ ఈవిడ మాత్రం ప్రతి సీన్కి నవ్వటం కానీ ఎక్స్ప్రెషన్ అప్పుడు అనిపించింది ఓకే సినిమా కూడా అయిపోద్ది. దాని తర్వాత ఇంకా ప్రిన్స్ అన్న కానీ ధనరాజ్ గారు కానీ ప్రతి ఒక్కరు సో సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు. ఇది చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ సో బట్ ఓవరాల్గా ఏంటంటే దీని విషయంలో శివాజీ గారికే మెయిన్ క్రెడిట్ అండి. దాని తర్వాత ఇంకా ఆటోమేటిక్గా మా సాయి గారు, ఈటీవీ, నితిన్, సో థ్యాంక్ యూ అండి. అంటే ఎందుకంటే వీళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చేసిన సినిమా ఇది. సో డెఫినెట్గా బాగుంటుంది చేద్దామని చెప్పి. థ్యాంక్ యూ డార్లింగ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మేమైతే రెడీగా ఉన్నాము మూవీని ఎంజాయ్ చేయడానికి. అండ్ ఇప్పుడు మా ఈటీవీ విన్